నువ్వు ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నడుస్తుంది, కానీ ఈ ఇంట్లో నడవదు. అత్తయ్య అన్ని మాటలు అన్నాక కూడా బస్సు ఆఫీస్కి ఎలా వెళ్తుంది? మీ అత్తయ్య కావాలనే కల్పించుకుని బస్సు గురించి అత్తయ్యకు చెడుగా చాడీలు చెప్తోంది. ఏమైందండి? ఇంకా పడుకోలేదు? ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి. హారిక, హారిక డ్రెస్ తీసుకునిరా. అఖిల్, ఈ డ్రెస్ చూడు, ఈ డ్రెస్ వేసుకో. బాగుండదు. ఇది ఇది వేసుకుంటావా? వదిలే, అదే బాలేదు. ఇది చూడు, ఇదెలా ఉంది? అబ్బా, ఏదో ఒక డ్రెస్ ఇవ్వు హారిక. ఏంటి అఖిల్ అంతలా వేసుకుంటున్నావు? నైట్ మీ అమ్మ మీ వదినపై కోప్పడిందని ఆ కోపాన్ని నువ్వు నాపై చూపిస్తున్నావా? కోపం కాదు హారిక, బాధగా ఉంది. పాపం వసు వదిన నిన్న ఎంత హ్యాపీగా ఉందో. ఈరోజు ఆఫీస్కి వస్తారో రారో తెలీదు. అంత బాధపడడం ఎందుకు అఖిల్? వెళ్ళి మీ అమ్మతో చెప్పు, వదినని ఆఫీస్కి పంపించమ్మా. ఇంట్లో చాకరీ చేయడానికి ప్రేమ పేరుతో ఒక దాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చాను కదా, దాన్ని పని మనిషి అనుకోండి అని చెప్పు. అలా మాట్లాడతావేంటి హారిక? ఇంకెలా మాట్లాడమంటావు అఖిల్? నర్సరీలో మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళేమో ఆఫీస్కి వెళ్ళి ఈవెంట్స్ చేయొచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన నేను వంటలు చేసి అంట్లు తోమి బట్టలు ఉతకాలా? దానికి అంత అదృష్టం ఏంటి? నాకు ఈ కర్మ ఏంటి? మనసు లేకుండా మాట్లాడకు హారిక. అయినా వదిన ఉద్యోగానికి వెళ్తుందంటే నువ్వే కదా సపోర్ట్ చేసావు. చేశాను. ఎందుకు? తను నాకు సపోర్ట్ చేస్తుందని. కానీ నా వల్ల కావడం లేదు. అందుకేనా మా అత్తయ్యతో కలిసి మా అమ్మకి చాడీలు చెప్పి వదిన్ని తిట్టించారు? అవును, అందుకే చేశాను. అయితే ఏంటి? తప్పు చేసావు హారిక, చాలా పెద్ద తప్పు చేసావు. అవును, ఆవిడ గారికి సపోర్ట్ చేసి చాలా పెద్ద తప్పే చేశాను. వసు వదిన ఎంత మంచిదో తెలుసా నీకు? నేను తప్ప నీకందరూ మంచి వాళ్ళనే కనిపిస్తారు. దగ్గరుండి ఆవిడ గారిని మీ అన్నయ్య గారికి కట్టుబెట్టావు కదా, అందుకే ఆవిడ నీతో మంచిగా ఉంది. నాకే మంచి జరిగింది. వదిన ఆలోచిస్తుంది కూడా నీ మంచి కోసమే హారిక. నిన్న వదినే ఉందో తెలుసా నాతో? మీరు ఆఫీస్కి రావడం చాలా హ్యాపీగా ఉంది వదిన. నేను నా కోసం ఆఫీస్కి రాలేదు అఖిల్. మరి అన్నయ్య కోసం వచ్చారా? యాక్చువల్లీ నేను హారిక కోసం వచ్చాను. హారిక పెద్ద పెద్ద చదువులు చదివింది.
డబ్బున్న ఇంటి నుంచి వచ్చింది. తన టాలెంట్ అంతా వంటింట్లో వేస్ట్ అవుతుంది. అలాంటి అమ్మాయికి ఓ గుర్తింపు కావాలి. తనేదో ప్రూవ్ చేసుకోవాలి. కానీ మా అలాంటి ఆడవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేయడం అత్తయ్యకి నచ్చదు, ఒప్పుకోరు. ఆఫీస్కి రావాలని మీ అన్నయ్య నన్ను అడిగినప్పుడు ముందు ఆశ్చర్యం వేసింది. ఇది జరుగుతుందా అని అనుమానం వేసింది. అదృష్టం కొద్దీ అత్తయ్య మావయ్య ఒప్పుకున్నారు. అప్పుడే హారిక ఉత్సాహాన్ని గమనించాను. నేను బయటకొచ్చి పని చేస్తే హారిక కూడా బయటకొచ్చి తన డ్రీమ్స్ని నెరవేర్చుకునే అవకాశం వస్తుంది కదా అనుకున్నాను. నేను పనిచేసే ఒక ఉదాహరణగా చూపించి హారికను కూడా ఎంకరేజ్ చేయమని అత్తయ్య గారిని ఒప్పించాలనుకున్నాను. అందుకే ఆఫీస్కొచ్చాను. నిజంగా మీరు గ్రేట్ వదినా. మీరు ఏ సంబంధం లేని హారిక గురించి ఇంతలా ఆలోచించారా? సంబంధం లేకపోవడమేంటి అఖిల్? మీ ముగ్గురు ఎలా అన్నదమ్ముల్లో మేం ముగ్గురం కూడా అక్కా చెల్లెళ్ళం. మీది రక్త సంబంధం అయితే మాది దేవుడు కలిపిన సంబంధం. నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావని వసు వదిన అనుకుంటుంది. నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నీ మనసులోని కోరికను, నీ కలను వదిన తెలుసుకుంది. అలాంటి వదిన్ని తిట్టించి నీకు రాబోయే అవకాశాలని, భవిష్యత్తుని నువ్వే పాడు చేసుకుంటున్నావు. తప్పు చేసావు హారిక. ఒక్కటి గుర్తుపెట్టుకో, పావని వదిన గాని వసు వదిన గాని అందరిలాంటి వాళ్ళు కారు. అరుదుగా ఉండేలాంటి వాళ్ళు. అలాంటి వాళ్లతో స్నేహం చేయి, బాగుపడతావు. మా అత్తయ్య లాంటి వాళ్ళతో చేరితే బాధపడతావు. తన వదిన గురించి ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. తనేం అలా అన్నుండదు. తన మనస్సులో అలాంటి తోటుంటే ఫస్ట్ నాతో చెప్పాలి కదా, చెప్పలేదు. అంటే అఖిల్ నాతో అబద్ధం చెప్పాడు. అందుకే నేను సుమా ఆంటీతోనే ఉంటాను. ఎవండి, కాఫీ ఇటువంటి ఓ మీరప్పుడే రెడీ అయిపోయారా? నేను మెయిల్ చెక్ చేస్తున్నాను. 10 minutesలో రెడీ అవుతాను. మనం డైరెక్ట్గా ఈవెంట్ ప్లేస్కి వెళ్దాం. అక్కడ డెకరేషన్స్లో మీరు చెప్పిన చేంజెస్ మీరే చేయాలి. మీకు ఏ డ్రెస్ తీయమంటారు? నేను డెకరేషన్ గురించి చెప్తుంటే మీరు డ్రెస్ గురించి అడుగుతున్నారేంటి? మీకు ఈ డ్రెస్ ఓకేనా? వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి మీరే ప్లేస్మెంట్ చెప్పాలి. గెస్ట్లు డిస్టర్బ్ అవ్వకుండా ఈవెంట్ని కవర్ చేయాలి. ఇంకా కుక్కర్లో పప్పు పెట్టి వచ్చేసాను. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది తనకి? ఎందుకు ఇలా ఉంది? అఖిల్, ఒకసారి పైకి రా. ఏంటన్నయ్య మీరు ఇంకా రెడీ కాలేదు? భాస్కర్ అన్న రెడీ అవుతున్నాడు. ఈవెంట్కి టైం అవుతుంది కదా, త్వరగా వెళ్ళాలి.
అఖిల్, రాత్రి ఏమైనా జరిగిందా? అంటే అదే గొడవ లాంటిది. అదేం లేదన్నయ్య. తనెందుకో నైట్ నుంచి డిస్టర్బ్గా ఉంది. నేను అడిగితే ఏం చెప్పడం లేదు, కానీ నీకు చెప్తుందేమో, అడిగి చూడు. మరో విషయం, అలాగే ఈవెంట్కి కూడా రెడీ అవ్వమని చెప్పు. నేను రెడీ అయ్యి వస్తాను. నైట్ గొడవైందని అన్నయ్యతో ఎలా చెప్పాలి? ఈవెంట్కి రమ్మని వదిన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అలాగే అన్నయ్య. వదిన, ఏంటి అఖిల్, కాఫీ ఏమైనా కావాలా? ఒక్క నిమిషం. వద్దుదినా. అది వదిన, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఎక్కడికి అఖిల్? ఈవెంట్కి వదినా. అది వదిన, మీరు వస్తే బాగుంటుంది. నాకింట్లో చాలా పనులున్నాయి అఖిల్. వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. ఆ పనులన్నీ పావని వదిన, హారిక చేస్తారు వదినా. ఇది నా బాధ్యత అఖిల్, నేనే చేయాలి. నైట్ అమ్మ మీతో అలా అనిందని మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. అదంతా మర్చిపోండి వదినా. మీరు ఈవెంట్ బాగా చేయగలరు. నేను అవన్నీ చేయడానికి నేను ఇంటికి రాలేదు అఖిల్. ఇంటి పనులు చేయడానికి వచ్చాను. మీ మనసు గాయపడిందని, మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు వదినా. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే బాధపడతారు. ఆయనకి నేను చెప్పను, నువ్వు కూడా చెప్పొద్దు. అయినా నాకే బాధ లేదు, నేను హాయిగానే ఉన్నాను. అది కాదు వదినా, మీరు ఈవెంట్కి రావాలని అన్నయ్య చెప్పాడు. అన్నయ్యకి ఏం చెప్పాలి వదినా? నాకు ఇంట్లో పని ఉందని చెప్పకిల్. కావాలంటే అమ్మతో నేను మాట్లాడతాను వదినా. వద్దకిల్, ఈవెంట్కి రావాలని నాకే అనిపించట్లేదు. నా అందము అడవి కాచిన వెన్నెల్లా అవటానికి మొద్దులు లేవు, ముచ్చట్లు లేవు. అంటూ ప్రతిరోజు పాడుకోవడమే తప్ప ఈ మోడు మనసుని పలకరించడానికి ఏ రాకుమారుడు రావటం లేదు. కాటుక పెట్టుకోకపోయినా నీ కళ్ళు కలువ పువ్వుల్లా ఉంటాయి. లిప్స్టిక్ వేయకపోయినా నీ పెదాలు
చెర్రీ పళ్ళులా ఉంటాయి. ఐబ్రోస్ దిద్దకపోయినా నీ కనుబొమ్మలు వంగిన విల్లులా ఉంటాయి. సెంటు కొట్టకపోయినా నీ శరీరం నుంచి పరిమళం వస్తుంది. ఏంటనే సుమంగళి, నిన్ను నువ్వు పొగుడుకోవడం తప్ప ఇంకొకరి పొగడతలే కరువయ్యాయి నీకు. చెప్తా. దేవుడా, మంచి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తావని, చెడ్డ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తావని మా అమ్మమ్మ తాతయ్యలు చెప్పారు. మరి మా మమ్మీని ఎందుకు బాధ పెడుతున్నావు? ఏ తప్పు చేయకపోయినా మమ్మీ ఏడుస్తుంది. మమ్మీని ఏడిపించిన వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. మా మమ్మీ హ్యాపీగా ఉండేలా చూడు దేవుడా. నిన్న రాత్రి అనుకున్నది సాధించాను. వదినతో ఆ వసుని చెడమడ తిట్టించాను. రాత్రి హాయిగా నిద్ర పట్టింది. ఇప్పుడు ఆ వసు ఆఫీసుకు వెళుతుందో ఇంట్లోనే ఉంటుందో చూడాలి. ఆఫీసుకు గాని వెళ్ళిందో నాకు మనశ్శాంతి ఉండదు. దానికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. పెళ్లి పెటాకుల్లేని నా జీవితానికి ఈ పగ ప్రతీకారాలేగా ఊపిరి. అయ్యయ్యో, వాటర్ అంతా ఒలిగిపోయాయే. బాటిల్ మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. ఏమంటున్నావురా? వసు వదిన ఈవెంట్కి రాను అంటుంది. అసలు విషయం తెలియక వదిన ఈవెంట్కి రావాలని అభి అన్నయ్య అంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నయ్య. ఈ విషయం అభికి చెప్పేస్తే అది ఇంకా పెద్ద సమస్య అవుతుందన్నయ్య.